ఒక ఆడపిల్లకు బొట్టు, పువ్వులు, గాజులు పుట్టుకతో వచ్చినాయి కదా. ఒక ఆడపిల్లకు పుట్టినప్పటి నుంచి వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆయన దూరం అయితే ఈ పుట్టుకతో వచ్చినందుకు మీరు దూరం చేస్తున్నారు. ఆయనతో వచ్చింది ఒక తాలిబొట్టే మట్టెలు, అవి రెండు తీసేది కదా. కానీ ఇప్పుడు బొట్టు అనేది, పువ్వులు అనేది, గాజులు అనేది, సింగారం అనేది ఒక ఆడపిల్ల హక్కు. మీరు ఆ పిల్ల నుంచి ఆ హక్కుని ఎందుకు దూరం చేస్తున్నారు? శుభకార్యాలకు అద్దంటారు. నిజంగా చూస్తున్నా, చాలా ఇళ్ళలో చూస్తారా, పిల్ల చేసిన పాపం ఏంది? కొందరు తాగి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం. ఈ పిల్ల ఏం అన్యాయం చేసింది? ఈ పిల్లకి ఎందుకు మీరు సమాజం నుంచి దూరం వస్తున్నారు? అంటే ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అన్నారు సార్ నా చేత ఛాయ్ మీరు తాగుతారా అని. మీరు చేసిన పాపం ఏంటి నాకు చెప్పండి. మీ ఆడోళ్ళని దూరం వస్తున్నారు నాన్న. అట్లాంటిది ఏముండదు నాన్న. ఇంకోటి చెప్పానా, నేను చాలా మంది నోరుతో నిన్నా ఏమని, విధవరాలు ఎదురు రావద్దు అని. విధవలు ఎదురు రావద్దు, విధవరాలు వస్తే తప్పలేదమ్మా, నిజంగానే తప్పలేదు. మీ హక్కు. మీరు పువ్వులు, బొట్టు ఇవన్నీ సింగారించుకోండి, బిల్కులు సింగారించుకోవాలి, మీ హక్కు. అది తాలిబొట్టు, మెట్టెలు వాళ్ళ చేతిలో పెట్టేసేయండి. మిగతా తీసే హక్కు వాళ్ళకి లేనేలేదు. అట్లా పుట్టించుకున్నాము. ఇంకా ముందైతే మస్తు ఘోరం ఉంటుండే, భర్త చనిపోతే భార్యను కూడా నిప్పులో పడేస్తుంది, సజీవ దహనం. ఆ వీడియో చూసి నన్ను ఎవరైనా తిట్టినా పర్వాలేదు, కానీ ఒక అమ్మాయి హక్కు అది.